హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు గాను ప్రస్తుతం ధర్నా చౌక్ దగ్గర కూర్చున్నారు ప్రీతం గారు. ఆయనతో మాట్లాడదాము. అన్న చెప్పండి, అంటే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలుని ఎలా చూస్తారు? అంటే టెండర్లు అంత ఉండవు అనేది అయితే వాస్తవం, టెండర్లు అంత అమౌంట్ ఉండదు అనేది మీరే చెప్తున్నారు. సో దాన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? నేనేమంటున్నామా, ఒకటేమో 2000 కోట్ల స్కామ్ అంటాడు యూనిఫామ్, ఇంకోటేమో 3000 కోట్ల స్కామ్ అంటాడు, ఇంకోటేమో 200 కోట్ల స్కామ్ అని అంటాడు. గురుకుల టెండర్పై చర్చకు సిద్ధమేనా అంటాడు. ఇంకోటేమో 200 కోట్ల గోల్మాల్ అంటాడు. ఇదంతా నమస్తే తెలంగాణనే. అంటే వీళ్ళకు పేపర్ ఉంది, ఓ టీవీ ఛానల్ ఉంది కానీ అడ్డగోలుగా మాట్లాడితే మేమైతే ఊకునే పరిస్థితులలో లేము. తెలంగాణ సాధించుకుందే వాస్తవానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అట్టడుగున్న బలహీన వర్గాలకు ఫలాలు అందాలని చెప్పి మేము మా తెలంగాణ సాధించుకున్నాం. వీళ్ళు తెలంగాణ రాగానే ఇమీడియట్గా వీళ్ళు ఇచ్చిన వాగ్దానము ఉచిత విద్య, కేజీ టు పీజీ దాకా ఉచిత విద్య ఇస్తున్నారు. ఉచిత విద్య కాదు కదా, కనీసము అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు చేసి విద్యను వ్యాపారం చేసుకున్న వాళ్ళు వీళ్ళు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మా గురుకుల పిల్లలకు ఉచిత విద్య ఇచ్చే ప్రయత్నంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తయారు చేసి సుమారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులం అంటే కులం లేదు, అందరూ ఒక దగ్గరనే చదువుకోవాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చేసుకొని పిల్లలకు భారం అవుతుంది కదా అని బుక్స్, ప్లేట్స్, స్పూన్స్, గ్లాసులు, అదేవిధంగా షాక్స్, యూనిఫాము, బట్టలు, దుప్పట్లు అన్నీ మనం వాళ్ళకి పంపిణీ చేస్తుంటే మొత్తం టెండర్ వాల్యూ 687 కోట్ల రూపాయలు, యూనిఫామ్స్ టెండరు 289 కోట్ల రూపాయలు. వీరు ఆరోపించేది 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని. అంటే ఆల్రెడీ ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంత మినిమం కూడా తెలియదు. అంటే టెండర్లు ఎంతకి పిలుస్తారు, ఎలా టెండర్లు వేస్తారు అన్నది కూడా వాళ్ళకి తెలియకుండానే బేస్లెస్ ఆరోపణలు చేస్తున్నారని అంటారా? వాళ్ళకి తెలివి లేదనే అంటున్నా, వాళ్ళకి బుర్ర లేదనే అంటున్నా. వాళ్ళు కాళేశ్వరం లాంటి స్కామ్లలో కొన్ని వేల కోట్లు చూసిండ్రు కాబట్టి వాళ్ళ నోట్ల నుంచి వేల కోట్లనే వస్తుంది. వాళ్ళు కేవలం ఈరోజు ఏదైతే చేస్తున్నారో ఈ ఆరోపణలు కేవలం అడ్లూరు లక్ష్మణ్ గారిని టార్గెట్ చేసి చేస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పూర్తిస్థాయి ప్రక్షాళన జరుగుతుంది. గత 8 సంవత్సరాలుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన అక్రమాలను ఒక్కొక్కటి బయట పెడతామన్న భయంతో దొంగవాడరా అంటే భుజాలు తరుముకున్నట్టు వీళ్ళే భుజాలు తరుముకొని 2000 అయింది 3000 కోట్లు అయిందని అంటున్నారు. ఇది పూర్తిగా అవాస్తవము. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. వీరు కనుక ఇది నిరూపించకపోతే తప్పకుండా పరువు నష్ట దావా వేస్తాము. అయితే మీరే ఆపుతున్నారని కూడా హరీష్ రావు అక్కడ నుంచి చెప్తున్నారు, దానికి ఏం చెప్తారు? మేము ఆపితే ఆగేటోళ్ళ? మరి ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండగా, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మేము మా పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకొని ఆ రోజు కంచెలు తెంచుకొని మనం తెలంగాణ సాధించుకున్నామే. ఈరోజు నీకు అక్కడి నుంచి ఇక్కడ దాకా రానికి నొప్పి అయిందా? ఈరోజు అక్కడి నుంచి ఇక్కడ ఎవరు అడ్డుకున్నారు? మీరు కావాలని చెప్పి రావద్దన్న ఉద్దేశంతో మీ అంతకు మీరు మిమ్మల్ని బందీ చేసుకుంటున్నారు తప్ప మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసురుతున్నారు. రండి చర్చకు, నేను సిద్ధము, కానీ ప్రతిపక్ష నాయకుడు రావాలే, వచ్చి మాట్లాడాలని అంటున్నాడు. ప్రతిపక్ష నాయకుడు వచ్చి మాట్లాడాడు. ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాము, రండి అని చెప్పినాము, వీరు రావట్లేదు. తప్పకుండా మీరే డేట్స్, మీరే సమయం ఫిక్స్ చేయండి. ఇద్దరు పిల్ల రాక్షసులు కేటీఆర్, బావా బామ్మర్దులు ఇద్దరు రావాలే. తప్పకుండా మా మంత్రి వస్తాడు, మా మంత్రితో పాటు మేము వస్తాం. మేము అన్ని డాక్యుమెంట్లు పట్టుకొస్తాం. మీరు స్కామ్ ఎక్కడ జరిగిందో మీరు డాక్యుమెంట్లు పట్టుకురండి, దాని మీద చర్చకు మేము సిద్ధం. నిన్న అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ కూడా ఏమన్నారంటే హరీష్ రావు కారులోనే వెళ్ళి నేను రాజీనామా చేస్తా, ఇది ప్రూఫ్ చేస్తే అన్నట్టు కూడా మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు అక్కడ నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. సో దీన్ని ఎట్లా చూస్తారు, దీనికి ఏం చెప్తారు? ఏమంటున్నా, హరీష్ రావు గారు చేసిన ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో 2000 కోట్ల స్కామ్, దీని మీద ఆయన స్టాండ్ అయ్యి తప్పకుండా అడ్లూరు లక్ష్మణ్ గారు వారితో ఎక్కడికంటే అక్కడికి వస్తాడు. ఇది నిరూపించాలే, 2000 కోట్ల రూపాయల స్కామ్ నిరూపించాలే. ఇది నిరూపించకపోతే మాత్రం బాగుండదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్షమించరు. ఈరోజు మా దళిత బడుగు బలహీన వర్గ పిల్లలకు బట్టలు ఇస్తుంటే కూడా ఓర్చలేని ఈ ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఇటువంటి స్కామ్స్ చేసి అడ్లూరు లక్ష్మణ్ గారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. దీన్ని మేము ఒప్పుకోం. అయితే తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, ఇక మీద కూడా రాబోదు అనేది చాలా నిక్కచ్చిగా ప్రజల నుంచి కూడా వస్తుంది. అయితే ఇదంతా ఇంత అలిగేషన్స్, ఇలాంటి ఆరోపణలు చేయడానికి ప్రధాన కారణం వాళ్ళు గవర్నమెంట్లో లేరు అనేది, అంటే వాళ్ళు హోదాలో లేరు కాబట్టే అక్కసుతో ఇలా మాట్లాడుతున్నారంటారు. దానికి మీరు ఏం చెప్తారు? అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే గతంలో ఏ టెండర్ జరిగినా వీళ్ళకి ఏదో కమిషన్లు వచ్చాయి. ఈరోజు పారదర్శకంగా టెండర్లు జరుగుతున్నాయి, ఎవరికో రూపాయి రావట్లేదు, మాకేమైనా రూపాయి ఇస్తారా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదంతా అక్కసుగా అక్కుతున్నారు. ఈడ రూపాయి కూడా కింద మీద కాకుండా సెంట్రలైజ్డ్ టెండరు పూర్తి స్థాయిగా పారదర్శకంగా జరుగుతుంది. వీరికి అది కోపంగా వస్తుంది. భవిష్యత్తులో వీళ్ళకి ప్రభుత్వంలోకి రారని తెలిసి ఏదో విధంగా
మా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే 15 సంవత్సరాలు తెలంగాణలో మా ప్రజాప్రభుత్వము పూర్తి స్థాయిగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వంలో మేమే ఉంటాము. ఎట్టి పరిస్థితులలో ఇటువంటి పిచ్చి పిచ్చి కూతలు ఊసి మరి 2002లో రబ్బర్ చెప్పులతో తిరిగిన హరీష్ రావు గారు 2002లో మరి ఈరోజు 1000 కోట్లకి ఎట్లా ఎదిగిండి అనేది కూడా దాని మీద కూడా విచారణ జరుపుదాం.